అన్నా నాన్న ఏమిటమ్మా ఉత్తర ముక్క కూడా రాయకుండా వచ్చేసావు? అల్లుడు గారు రాలేదా? వచ్చారు. పోన్లే, ఆయనకి మతి మరుపు తగ్గిపోయింది కదా? లేదు, పెరిగింది. బస్ స్టాండ్ లో నన్ను మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు. బస్ స్టాండ్ లో మీ అల్లుని జనం ఏ క్షణమైనా కొట్టొచ్చు. పన్నెండు కాపాడదాం. ఏం కూడా చేస్తాడేమో. ఎందుక కొట్టేది? గాంధీ గాంధీ అంటే తప్ప, నగ్మాట తప్ప, నా పెళ్ళ అంటే తప్ప. చాలే ఊరుకోవయ్యా. నా పెళ్ళాన్ని పట్టుకుని నీ పెళ్ళమంటావు? మరి నా పెళ్ళది నాకేం తెలుసు? నా పెళ్ళాన్ని గుర్తుపట్టలేడు, నీ పెళ్ళాన్ని గుర్తుపడతావా? మీరైనా చెప్పండి న్యాయం. న్యాయంగా చెప్పాలంటే ఈవిడ అతని పెళ్ళామే. మరి నా పెళ్ళం ఎక్కడుంది? ఏమో ఏమంటావుంటే నా పెళ్ళం అక్కడ నడుతుంటే ఏమంటావు? పిచ్చి బాగానే ముదిరిపోయిందండి. అందుకే కదా బజాన్ పడ్డాడు. నేనయ్యా పిల్లనిచ్చిన మామని. మావయ్య నువ్వా? నేను నిన్ను మర్చిపోయానంటే. పర్వాలేదు అల్లుడు. చూడండి, ఇప్పుడు చెప్పిస్తాను మీ అందరి కళ్ళు తెరిపిస్తాను. మావయ్య, ఇది నీ కూతురా కాదా? కాదే. కాదా? అయితే నేను అల్లుడు కదా. అల్లుడు 10 మందిలో పరుగు తీపోక అమ్మాయిని పిలుస్తాను కదా. చూపించు. అమ్మాయి రమను. ఏమండి? ఏమే ఇంతసేపు నన్ను మర్చిపోయి ఎక్కడికి వెళ్ళావే? ఇప్పటిదాకా ఈ విధవ వీళ్ళందరూ ఆఖరికి మీ నాన్న దీన్ని నాకు అంటగట్టాలని చూశారు. సమయానికి నువ్వు వచ్చావు సరిపోయింది, లేకపోతే నేను ఏమైపోయాడే. పదా